ఎవరిని తెలుగుదేశం పార్టీ పాపం నందమూరి తారక రామారావు గారు 1982 మార్చిలో మొదలుపెట్టారు. జనవరిలో అధికారంలోకి వచ్చారు. 9 నెలల్లో ఈ బాబు కొడుకు ఏం చేశారంటే పూర్తిగా కుర్చీలు మడపెట్టుకోవడం కాదు, పార్టీని మడపెట్టారు. ఏ రోజన్నా మీరు తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో లేకపోతుందని ఊహించారా? మీడియా ఊహించారా? ఊహించలేదు కదా. ఇక్కడ ఖాళీ అయిపోయిందిగా. రాజ్యసభలో టీడీపీ 0, అవునా? తెలంగాణలో 0, కనీసం పోటీ కూడా చేయలేకపోతే. అంతకుముందు బీజేపీతో కలిసి పోటీ చేసావు 14, తర్వాత కాంగ్రెస్తో కలిసి పోటీ చేసావు 18. ఇప్పుడు టీడీపీకి తెలంగాణ 0, రాజ్యసభలో 0, నెక్స్ట్ ఆంధ్రలో 0. నువ్వు నీ కొడుకు మడత పెట్టుకుని నీ రాష్ట్రం తెలంగాణ అయిపోతుంది. పెట్టల ద్వారా అని అన్నాం, మంచిదే. మా ఇన్ఛార్జిని కూడా పెట్టల ద్వారా ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళు ఎవరో పెట్టల ద్వారా ఎవరో పోనీ నువ్వేదో పెద్ద హృతిక్ రోషన్ లాగా అనుకుంటున్నావేమో. నీ ఆకారం చూస్తే నీకు అర్థమవుతుంది నీ పరిస్థితి ఏంటో. నీ మానసిక పరిస్థితి బాగలేదు. ఇంకొక విషయం చెబుతున్నా, నువ్వు ఎంతో నటించావు. ఇవాళ మా నాయకుల దగ్గర ఎంతో నటించావు. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన సమయంలో అసలు ఏదో అయిపోయినట్టు కన్నీళ్లు పెట్టుకున్నట్టు చేసావు. ఇవాళ జగన్ దగ్గరికి వెళ్ళి పాలేరు పని చేస్తున్నావు. పాలేరు పని జగన్ దగ్గర చేయట్లా, నువ్వు ఇన్ఛార్జీలకి అసిస్టెంట్గా చేస్తున్నావు. నువ్వు రోజు నీకు తెలిసింది ఒకటే మాట, ఒక గ్లోబల్స్ ప్రచారం పెట్టల ద్వారా, లేకపోతే డబ్బులు తీసుకున్నారు, భిషానం ఎత్తైపోతున్నారని. అరే సారీ, నీకు చెబుతున్నా, నీవు కాదు కదా ఎవడొచ్చినా, నీ నాయకుడు తండ్రి గారే మా పార్టీని ఏమీ చేయలేకపోయారు. ఇవాళ మీ పార్టీ మొత్తం ఖాళీ అవుతుంటే నీకు అర్థం కావట్లేదు. నువ్వు గోల్ పాడుకుంటావు, ఏసీ రూముల్లో అవుతావు. 2019 నుంచి 23 వరకు నువ్వు ఎన్ని గ్రామాలు తిరిగావని నేను క్వశ్చన్ చేస్తున్నా. నీకు దగ్గర దమ్ము ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. ఇవాళ వరకు ఎక్కడా కూర్చోకుండా ఏసీ రూముల్లో కూర్చుని, అందుకే అధిష్టానం నిన్ను చేత్కరించింది, నిన్ను ప్రజా జీవితం నుంచి దూరం చేయింది. రేపు రాబోయే ఎలక్షన్స్లో నిన్ను ప్రజా జీవితంలో ఇది లాస్ట్ ఎలక్షన్. నువ్వు జీవితంలో ప్రజా జీవితంలో కనపడవు.